సో ఇనీషియల్గా నేషనల్ మూమెంట్ ఆర్గనైజ్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న మెంబర్స్ బ్రిటిష్ రూలర్స్ నుంచి ఇండిపెండెన్స్ని డిమాండ్ చేయడం అండ్ అంతేకాకుండా ఇంకా వేరే చాలా ఫ్యాక్టర్స్ కూడా దీనికి కారణంగా నిలిచాయి. ఈ లాంగ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అప్పట్లో 3 ఫేజెస్లో జరిగింది. ఆ 3 ఫేజెస్ ఏంటి అంటే మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, ఇంకా గాంధీయన్ ఫేజ్. సో వీటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గాయస్, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం పొలిటికల్ సైన్స్లోని ఫస్ట్ చాప్టర్ నేర్చుకుందాము. చాప్టర్ నేమ్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఇంట్రొడక్షన్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పనిచేసిన డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా ఫార్ములేట్ చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చైర్పర్సన్ అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అప్రూవ్ చేయడం జరిగింది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్ట్రక్చర్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్, రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మన కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టిల్ డేట్ 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి. ఇంకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇది ఎలా స్టార్ట్ అయింది, దీని మీనింగ్ ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. సో ఇనీషియల్గా నేషనల్ మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజనే అప్పట్లో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోని మెంబర్స్ బ్రిటిష్ రూలర్స్ నుంచి ఇండిపెండెన్స్ని డిమాండ్ చేయడం. అండ్ ఇది ఒకటే కాకుండా దీంతో పాటు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కూడా ఈ నేషనల్ మూమెంట్ జరగడానికి కాంట్రిబ్యూట్ చేశాయి. సో ఈ లాంగ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ని 3 ఫేజెస్లో డివైడ్ చేశారు. అవే మోడరేట్ ఫేజ్, ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అండ్ గాంధీయన్ ఫేజ్. సో ఈ ఇండియన్ నేషనల్ మూమెంట్ వచ్చేసి 1857 నుండి 1947 మధ్య జరిగింది ఇన్ బోత్ వాయిలెంట్ అండ్ నాన్ వాయిలెంట్ మెథడ్స్. ఫస్ట్ ఇండిపెండెన్స్ కోసం 1857లో వాయిలెంట్ మెథడ్తో వార్ అనేది స్టార్ట్ చేశారు. దీన్నే మనం గ్రేట్ రివాల్ట్ అని కూడా అంటాం. ఇందులో ఇండియన్ సోల్జర్స్ మెయిన్ రోల్ని ప్లే చేశారు. ఈ సోల్జర్స్ నేషనలిజం అనే ఫీలింగ్ని ఇండియన్స్లో కల్పించారు. తర్వాత 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది అప్పుడు నాన్ వాయిలెంట్ మెథడ్తో ఆ మూమెంట్ని కొనసాగించారు. సో ఇండియన్ నేషనల్ మూమెంట్ జరగడానికి మెయిన్లీ మనకి 9 కాజెస్ అయితే ఉన్నాయి. ఆ కాజెస్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, చూడండి, నోట్ చేసుకోండి. ఫస్ట్, బ్రిటిష్ కొలోనియల్ రూల్, సోషియో కల్చరల్ రెనైసెన్స్, గ్రేట్ రివాల్ట్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, ఫెమైన్స్ అండ్ అక్యూట్ పావర్టీ, ప్రెస్, రిప్రెసివ్ రూల్, రేషియల్ డిస్క్రిమినేషన్. సో ఈ వీటిలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి బ్రిటిష్ కొలోనియల్ రూల్. దీని డీటెయిల్స్లోకి వెళ్తే సో ఈ బ్రిటిష్ కొలోనియల్ రూల్కి మన ఇండియాలో బోత్ పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ 2 అయితే ఉన్నాయి మన ఇండియన్ సొసైటీలో. ఈ బ్రిటిష్ రూల్స్ మన ఇండియాలో కాంక్రీట్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని ఇంకా సోషల్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశాయి. అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ని కూడా డెవలప్ చేశాయి. ఈ బ్రిటిషర్స్ మన ఇండియన్ రీసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేశాయి, మన ఇండియన్ వెల్త్ని ఇంగ్లాండ్కి మళ్ళించాయి. సో ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ మన ఇండియన్స్కి బ్రిటిషర్స్కి మధ్య డిస్కంటెంట్ని సృష్టించాయి. అండ్ నేషనల్ మూమెంట్ స్టార్ట్ చేయడానికి ఒక మోటివేషన్లా అయ్యింది. అండ్ సెకండ్ వచ్చేసి సోషియో కల్చరల్ రెనైసెన్స్. 19th సెంచరీలో ఇండియా అనేక రకాల సోషల్ ఇంకా కల్చరల్ మూమెంట్స్ని విట్నెస్ చేసింది, అంటే ఫేస్ చేసింది. అండ్ అది ఇండియన్స్లో ఒక సోషల్ అవేకనింగ్ని తీసుకొచ్చింది అండ్ కల్చరల్ నేషనలిజంకి బర్త్ని ఇచ్చింది. అప్పట్లో పాపులర్ అయిన కొన్ని సోషల్ ఈవిల్స్ ఏంటి అంటే సతీ,
చైల్డ్ మ్యారేజెస్ అండ్ ఇంకా విడోహుడ్ ఎక్సెట్రా. ఇంకా కొన్ని ఈవెంట్స్ వచ్చేసి ద అలీఘర్ మూమెంట్ అండ్ వహాబీ మూమెంట్. ఈ మూమెంట్స్ అన్నీ నేషనలిజం, పేట్రియాటిజం, సోషియో కల్చరల్ ఐడెంటిటీని కలిగించాయి. ఇవి అన్నీ ఇండైరెక్ట్గా జనాలని సెల్ఫ్ రూల్ కోరేలాగా మోటివేట్ చేశాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్రేట్ రివాల్ట్. 1857లో థౌజండ్స్ ఆఫ్ సిపాయిస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, అంటే వేల మంది సోల్జర్స్, రూరల్ ఆర్టిసన్స్, పీజన్స్ అందరూ కలిసి కంబైన్డ్గా ఇండియాలో బ్రిటిష్ రూల్ పోగొట్టడానికి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే బ్రిటిషర్స్ పెట్టే రిప్రెసివ్ రూల్స్కి విసిగిపోయి ఉన్నారు ఈ ఇండియన్స్ అందరూ. దీనికి తోడుగా బ్రిటిష్ రూలర్స్ వాళ్ళ డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్తో ఇండియన్ సోల్జర్స్ని చాలా తక్కువగా చూశారు. ఇదంతా ఇండియన్స్లో కోపాన్ని ఇంకా పెంచింది. దాంతో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కారణం అయ్యింది ఇండియన్ నేషనల్ మూమెంట్కి. ఇంకా నెక్స్ట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.